వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను గోంగూర ఎండు రొయ్యలు చేస్తున్నాను నా స్టైల్లో. చూడండి, ఇవి 2 కట్టల గోంగూర అనమాట. ఇది బయటే కొన్నాను, ఎందుకంటే టెర్రస్ మీదది కాదు, ప్రస్తుతానికి బయటే తీసుకున్నాను. 2 కట్టలు ఇది. అయితే ఈ 2 కట్టలు 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళల్లో వేసి ఉంచాను, ఎందుకంటే బయట అమ్మేవాళ్ళు పురుగు మందులు కొడతారు ఆకులకి, తర్వాత ఏమో బాగా పెరగడానికేమో ఎరువులు వేస్తారు. అందుకని నేను 2-3 సార్లు బాగా కడిగి ఇంకా తర్వాత ఇలాగ నీటిలో వేసి ఉంచాను అనమాట. దానికి మా వియ్యపురాలు గారు అమలాపురం నుంచి రొయ్యలు పంపించారు. చూడండి ఎంత బాగున్నాయి, ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి. అయితే ఇవి వేసి వండుదామని ఒక 10 పచ్చిమిర్చి, 2 కట్టల గోంగూరకి 10 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసి తర్వాత డిష్ పెట్టి ఉంచాను. ఇది మనం ప్రొసీజర్ చూద్దాం, ఓకేనా. రియల్గా లంచ్లోకి తోటకూర ఫ్రై, చిక్కుడుకాయ కూర 2 చేసాము. అయితే నేను ఈ రొయ్యలు గోంగూర అనేది రెసిపీ కోసం ఇంకా ఈవినింగ్ కూడా ఉంటుంది కదా అన్నట్టు చేస్తున్నాను అనమాట. ఈ గోంగూర రొయ్యలు అనేది మనం వేడివేడిగా తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో, ఒక పూట తర్వాత మళ్ళీ ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు నేను రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని ఎప్పటికప్పుడు మేము కింద సిలిండర్ దగ్గరే ఆఫ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఏ టైంలో అయినా ఇలా వచ్చి స్టవ్ ఆన్ చేయడం అలాంటివి చేస్తారని కింద, అంటే ఇక్కడ బర్నర్ దగ్గరే కాకుండా కింద కూడా సిలిండర్ దగ్గర కూడా మేము ఆఫ్ చేసి ఉంచుతాం అన్నమాట. అయితే ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. తీసిన ఆయిల్ అయిపోయింది. ఒకసారి మేము గానుగ దగ్గర ఆడించుకున్న నూనె మాత్రమే వాడతాము. ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. మనం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి ఇలాగ నీళ్ళల్లో వేసి పెట్టుకున్న గోంగూరనే, చెప్పాను కదా ఇది బయట గోంగూర. టెర్రస్ మీద అయితే చాలా బాగుంటుంది, టెర్రస్ మీద అయితే ఎక్కువ రావట్లేదు.
ఇప్పుడు ఇది ఇలా వేగుతూ ఉంది కదా, కొంచెం వేగేలోపు మనం ఏం చేద్దామంటే ఇలా గోంగూరని కట్ చేస్తాం. కట్ చేసుకున్న గోంగూరని ఇలా వేసుకుని ఈ పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాం కదా, వీటిని కొద్దిగా వేద్దాం. మళ్ళీ ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆకు వేద్దాం, మళ్ళీ పచ్చిమిర్చి వేద్దాం, మళ్ళీ కొంచెం ఆకు వేద్దాం. ఇలా వేసేసి చక్కగా ఇంకా కొద్దిగా ఉన్న పచ్చిమిర్చి పైన వేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఆకంతా ఇలాగా చాలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, గోంగూర కాబట్టి ఒక 2 స్పూన్లు కారం వేద్దాం. అంటే పులుపు కదా, కొంచెం కారం ఎక్కువ పడుతుంది. తర్వాత కొంచెం ఉప్పు, కర్రీకి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఆకు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుందాం. వేసుకుని దీన్ని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఓకే, బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇంచుమించు 5 మినిట్స్ అలా పడుతుంది. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత, బాగా కర్రీ ఎగిరిపోయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇలాగా చాలా చక్కగా దగ్గరగా ఉడికిపోయింది కదా. ఇంకా కొద్దిగా జ్యూసీలా ఉంది కదా, అది కూడా ఎగిరిపోవాలన్నమాట. బాగా దగ్గరికి ఉడికిపోతే మనకు వీలైతే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో రుబ్బేసుకోవచ్చు. లేదు అంటే మనకి చూడండి స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడో ఉండాలి. అయితే మనం పప్పు గుత్తితో అయినా రుబ్బుకోవచ్చు, లేదంటే స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు. అప్పుడు మెత్తగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇంకా కొద్దిగా ఉంది కదా జ్యూస్, అది కూడా ఎగిరిపోవాలన్నమాట. అది పూర్తిగా ఎగిరిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. లేకపోతే అవి ఏమీ లేకపోతే పప్పు గుత్తి, స్మాషర్ ఏమీ లేవనుకో, మనకి ఇప్పుడు ఇలాగా స్పూన్ తోటి ఇలా 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 మనం చేసేస్తే చాలా మెత్తగా, అంటే పచ్చిమిర్చి కూడా బాగా ఇలాగ కలిసిపోవాలన్నమాట. గోంగూరలో పచ్చిమిర్చి కూడా బాగా కలిసిపోతే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, తర్వాత చేసుకోవడం ఈజీ, రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. రొయ్యలు తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్స్ అయితే ఇలా ట్రై చేయండి. వెజిటేరియన్స్ మరి ఇలా తినలేం కాబట్టి కాస్త గోంగూర తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఆ రెసిపీ కూడా చూపిస్తాను.
ఉప్పు చూశాను, ఎంత టేస్ట్గా ఉందోనండి బాబు, అమోఘం, చాలా బాగుంది. జస్ట్ ఈ స్పూన్లో ఉన్న కొంచెం గ్రేవీని ఇలా తీసుకుని ఇలా చూస్తే చాలా చాలా టేస్ట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి, సరేనా? ఇప్పుడు ఇంతవరకు ఎగిరిపోయిన తర్వాత చూడండి, ఇంతవరకు ఎగిరిపోయిన తర్వాత నేను మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసి తర్వాత వడ్డించుకుంటే చాలా టేస్టీ కర్రీ, అంటే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయింది. ఓకేనా, బాయ్. ఈరోజు లంచ్ అయిన తర్వాత ఇది నా ఫ్రూట్ ఈటింగ్ అనమాట. ఈరోజు పుచ్చకాయ తింటున్నాను. పుచ్చకాయ నేను తరచుగా తింటాను, దొరికినంత కాలంలోనూ తింటూనే ఉంటాను. ఎందుకంటే పుచ్చకాయ అనేది మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చేస్తుంది అనమాట. ఈ పుచ్చకాయలో ఉన్న పదార్థాలు మనకి లివర్ని ఏ రకంగానూ ఎఫెక్ట్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. అందుకే హెల్తీగా ఉంచుతాయి. అందుకని నేను ఎక్కువగా పుచ్చకాయ, తర్వాత లివర్కి బాగా ఉపయోగపడేది చెరుకు గళ్ళ షుగర్ కేన్ అంటాం కదా, అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు షుగర్ కేన్ జ్యూస్ ఎక్కడైనా ఉంటే కనుక వెంటనే దాన్ని మనం తెచ్చుకుని ఫ్రీక్వెంట్గా తాగడం మంచిది. లేతగా ఉన్నందువల్ల పులుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకని కొద్దిగా అయినా సరే కర్రీకి సరిపోద్ది. ఒక 1/2 కిలో పచ్చి రొయ్యలకు కానీ 1/2 కిలో మటన్కి కానీ సరిపోద్ది. ఈరోజు ఇంత చింత చిగురు, ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి. చింత చిగురు నేను పచ్చి రొయ్యల్లో వేద్దాం అనుకుంటున్నాను సాయంకాలం.